చరిత్ర పుటలలో ఎన్నో మహా సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎంతోమంది పరాక్రమవంతులైన రాజుల జీవితాలు మరణంతో విషాదకరంగా ముగిసిపోయాయి. కానీ 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండపై జరిగిన ఒక మరణం మాత్రం చీకటి శక్తుల పునాదులను కదిలించి యావత్ మానవాళికి ఒక శాశ్వతమైన వెలుగును ప్రసాదించింది. కాలచక్రం ఆగిపోయి సృష్టికర్త తన ప్రాణాన్ని సృష్టి కోసం ధారబోస్తున్న ఒక మహాయాగం అది. లోకమంతా కారుచీకటి కమ్ముకుని పాపభారంతో భూమి వణుకుతున్న ఆ భయంకరమైన క్షణాల్లో మరణం తనదే గెలుపని విర్రవీగుతున్న ఆ ఆఖరి ఘడియల్లో కల్వరి శిలువపై నుండి ఒక గంభీరమైన స్వరము దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది. అదే సమాప్తమైనది. ఇది కేవలం ఒక మనిషి పలికిన ఆఖరి మాట కాదు. ఇది మరణాన్ని ఓడించిన సృష్టికర్త విశ్వమంతా మార్మోగేలా చేసిన విజయనాదం. అసలు ఆ ఒక్క మాట వెనుక దాగి ఉన్న అగాధమైన దైవిక మర్మం ఏమిటి? 6వ మాట పలకడానికి ముందే యేసుక్రీస్తు ఏ మహాకార్యాన్ని ముగించారు? ఈ పవిత్రమైన వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి. దయచేసి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. ఈ లోతైన ఆధ్యాత్మిక సందేశం ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకి మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే దేవుని జీవవాక్యాన్ని మరింత మందికి చేరవేయడంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని అత్యంత శక్తివంతమైన అత్యంత లోతైన వచనాలలో ఒకటైన యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఈ రోజు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు శిలువపై ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన వేదన అనుభవించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు లోకమంతటా అంధకారం కమ్మింది. ఆ చిమ్మ చీకటిలో తన తండ్రికి దూరమైన వేదనను అనుభవించిన తర్వాత తన ప్రాణాన్ని అర్పించే ముందు ఆయన పలికిన 6వ మాటను ఇది మనకు వివరిస్తుంది. వాక్యం ఇలా చెబుతోంది: యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ వచనంలోని ప్రతి పదం ఒక మహాసాగరం వంటిది. దీనిని మనం లోతుగా పరిశీలిస్తే పాపులైన మానవుల పట్ల దేవునికి ఉన్న అపారమైన షరతులు లేని ప్రేమ మనకు అర్థమవుతుంది. మొదటగా సమాప్తమైనది అనే ఈ అద్భుతమైన మాటను మనం విశ్లేషిద్దాం. గ్రీకు మూల భాషలో దీనిని టెటెల్స్టై అని అంటారు. మొదటి శతాబ్దపు రోమా సామ్రాజ్యంలో ఈ పదానికి సామాజికంగా, చారిత్రకంగా మరియు ఆధ్యాత్మికంగా ఎన్నో లోతైన అర్థాలు ఉండేవి. ఒక శిల్పి లేదా ఒక కళాకారుడు తను ఎంతో కాలంగా ఎంతో శ్రమించి చెక్కుతున్న ఒక విగ్రహం లేదా గీస్తున్న ఒక చిత్రం పూర్తయినప్పుడు ఆ కళాఖండం వైపు చూసి ఎంతో తృప్తితో టెటెల్స్టై అని అరిచేవాడు. అంటే దీనికి ఇంకా ఏమీ జోడించాల్సిన అవసరం లేదు, ఇది పరిపూర్ణంగా ముగిసింది అని దానికి అర్థం. యేసుక్రీస్తు కూడా తండ్రి తనను ఏ పని కోసమైతే ఈ లోకానికి పంపాడో ఆ పనిని, అనగా పాపుల రక్షణ కార్యాన్ని 100% పరిపూర్ణంగా పూర్తి చేశానని ఇక్కడ ప్రకటిస్తున్నారు. పాత నిబంధనలో దేవుడు 6 రోజులు సృష్టి కార్యాన్ని ముగించి 7వ రోజున ఎలాగైతే విశ్రమించాడో అలాగే యేసుక్రీస్తు మానవాళికి నూతన సృష్టిని ప్రసాదించే కార్యాన్ని కల్వరి శిలువపై 6వ మాటతో ముగించారు. ఆదికాండంలో ఆదాము తన అవిధేయత వలన దేవునితో పోగొట్టుకున్న సహవాసాన్ని, మహిమను తిరిగి మానవాళికి అందించే దైవిక ప్రణాళిక ఇక్కడ సంపూర్ణంగా ముగిసింది. అలాగే ఆ కాలంలో వాణిజ్య మరియు వ్యాపార రంగంలో ఈ పదానికి మరొక ముఖ్యమైన అర్థం ఉండేది. ఎవరైనా ఒక వ్యక్తి తీసుకున్న అప్పును వడ్డీతో సహా ఒక్క పైసా కూడా మిగల్చకుండా పూర్తిగా చెల్లించినప్పుడు ఆ అప్పు పత్రం మీద అడ్డంగా టెటెల్స్టై అని ముద్ర వేసేవారు. దీని అర్థం అప్పు పూర్తిగా తీరిపోయింది, ఇక ఏ బాకీ లేదు అని. ప్రియమైన వారలారా, మానవుడు తన పాపం ద్వారా, అతిక్రమముల ద్వారా దేవునికి భయంకరమైన అప్పుపడి ఉన్నాడు. ఆ పాపమనే అప్పును మనం ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దానధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా తీర్చలేనిది. దేవుని నీతి ప్రకారం పాపము వలన వచ్చు జీతము మరణము. కాని దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఆకాశము నుండి దిగివచ్చి తన పవిత్రమైన, నిష్కళంకమైన, అమూల్యమైన రక్తాన్ని క్రయధనంగా శిలువపై చిందించి
మన పాపమనే అప్పును పూర్తిగా చెల్లించేశారు. మనకు వ్యతిరేకంగా మన మీద నేరం మోపుతున్న చేవ్రాతను ఆయన శిలువకు మేకులతో కొట్టి తుడిచివేశారు. ఇకపై ఆయనను నమ్మిన వారి మీద ఎటువంటి పాపపు శిక్షా విధి లేదని, పాపపు బాకీ పూర్తిగా తీర్చబడిందని ఆయన సమాప్తమైనది అనే మాట ద్వారా విశ్వానికి స్పష్టం చేశారు. బలియాగాల విషయంలో మరియు దేవాలయ ఆచారాల విషయంలో కూడా ఈ పదానికి ఒక అత్యంత పవిత్రమైన అర్థం ఉంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తమ పాప పరిహారం కోసం ప్రతి ఏటా జంతువులను, గొర్రెలను, మేకలను బలి ఇచ్చేవారు. ప్రధాన యాజకుడు అర్పించబోయే ఒక గొర్రెపిల్లను సమగ్రంగా పరీక్షించి దానికి ఎటువంటి అంగవైకల్యం గాని, మచ్చ గాని, ఏ దోషం గాని లేదని నిర్ధారించుకున్నాక ప్రజలందరి ముందు టెటెల్స్టై అని ప్రకటించేవాడు. అంటే ఈ గొర్రె బలికి అర్హమైనది అని అర్థం. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తును చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. ఆ దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు మానవాళి కోసం ఆఖరి మరియు సంపూర్ణ బలిగా తనను తాను అర్పించుకున్నారు. ఇకపై జంతువుల రక్తంతో బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం అర్పించే బలులు పాపములను కేవలం కప్పిపెట్టగలవే కాని వాటిని తీసివేయలేవు. కాని శిలువపై చిందించబడిన యేసు రక్తం ఒక్కసారిగా శాశ్వతకాలము కొరకు మనల్ని పవిత్రం చేయడానికి సరిపోయింది. ధర్మశాస్త్రం కోరిన అత్యున్నతమైన నీతిని యేసు ఇక్కడ పూర్తిగా నెరవేర్చారు. ఈ విజయనాదం పలికే సమయానికి ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. పాత నిబంధనలో క్రీస్తు శ్రమల గురించి, ఆయన శిలువ మరణం గురించి దావీదు కీర్తనలు 22వ అధ్యాయంలోనూ మరియు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనూ వ్రాయబడిన ప్రతి ఒక్క ప్రవచనం అక్షరాలా నెరవేరింది. ఆయన చేతులకు, కాళ్లకు మేకులు కొట్టబడటం, ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేయబడటం, ఆయనకు దాహం వేసినప్పుడు చిరకను ఇవ్వడం, దుర్మార్గులతో పాటు ఆయన శిలువ వేయబడటం, ఇలా ప్రతిదీ సంపూర్ణంగా ముగిసిన తర్వాతే యేసు ఈ మాటను పలికారు. దేవుని ప్రణాళికలో ఏ ఒక్క చిన్న అంశం కూడా వదిలిపెట్టబడలేదు. అంతా దేవుని సంకల్పం మేరకే ఖచ్చితంగా జరిగింది. ఈ వచనంలో తర్వాతి భాగం తల వంచి అనే పదం. దీనిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా ఎవరైనా మనిషి మరణించినప్పుడు ముందుగా ప్రాణం పోయి శరీరం నిస్తేజంగా మారుతుంది. ప్రాణం పోయిన తర్వాత ఏ ఆధారం లేక తల వాలుతుంది. ఇది సృష్టి సహజం. కాని ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా భిన్నంగా చెబుతోంది. యేసు ముందుగా తన తల వంచి ఆ తర్వాతే ఆత్మను అప్పగించారు అని వ్రాయబడింది. అంటే ఆయన బలహీనతతో చనిపోతూ తల వంచలేదు. ఒక యోధుడు తన భయంకరమైన యుద్ధాన్ని విజయవంతంగా ముగించి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా, ఒక యజమాని తన పనులన్నీ పూర్తి చేసుకుని సంతృప్తిగా తల వాల్చినట్లుగా యేసుక్రీస్తు అత్యంత సార్వభౌమాధికారంతో తన తలను వంచారు. ఆయన మరణంపై కూడా ఆయనకు పరిపూర్ణ అధికారం ఉంది. ఎవరూ ఆయన ప్రాణాన్ని బలవంతంగా తీసుకోలేదు. రోమన్ సైనికులు ఆయనను ఓడించలేదు. యూదుల నాయకులు ఆయనను కుట్ర పన్ని చంపలేదు. ఆయనే స్వయంగా తన ఇష్టపూర్వకంగా తన తలను వంచి మరణాన్ని ఆహ్వానించారు. ఇది ఆయన తండ్రి పట్ల చూపిస్తున్న సంపూర్ణ విధేయతకు మరియు శిలువపై ఆయన సాధించిన తిరుగులేని విజయానికి నిదర్శనం. చివరిగా ఆత్మను అప్పగించెను అనే మాటను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. యేసు మరణం ఒక ప్రమాదం కాదు. అది ఒక చారిత్రక దుర్ఘటన కాదు. యూదులు లేదా రోమియులు ఆయనను చంపేశారు అని అనుకోవడం చాలా పొరపాటే అవుతుంది. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించారు అంటే తన ప్రాణాన్ని ఆయనే స్వయంగా తన స్వంత అధికారంతో విడుదల చేశారు. ఈ 6వ మాట పలికిన వెంటనే ఆయన 7వ మాటగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మహాశబ్దంతో కేకవేసి పలికారు. యేసుక్రీస్తు తన పరిచర్య కాలంలోనే శిష్యులతో స్పష్టంగా చెప్పారు, నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను, దానిని మరల తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా ప్రాణమును ఎవడును నా యొద్ద నుండి తీసుకోడు, నేనే దానిని పెట్టుచున్నాను అని. ఈ మాటను ఆయన శిలువపై ఆఖరి క్షణంలో అక్షరాలా నెరవేర్చారు. ఆయన తన ప్రాణాన్ని అప్పగించడం ద్వారా మరణం యొక్క ముళ్ళును విరిచివేశారు. సాతాను తలను శిలువపై చితక తొక్కారు. పాపానికి, మరణానికి ఉన్న బంధకాలను తెంచేశారు. ఆయన మరణం ద్వారానే మనకు నిత్యజీవం కలిగింది. ఆయన ఆత్మను అప్పగించిన ఆ క్షణంలోనే యెరూషలేము దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న మందపాటి తెర
పైనుండి కింద వరకు రెండుగా చినిగిపోయింది. నేల అదిరింది, బండలు బద్దలయ్యాయి. ఆ తెర చినిగిపోవడం దేనికి సూచన అంటే, దేవునికి మరియు మనిషికి మధ్య ఉన్న పాపపు అడ్డుగోడ శాశ్వతంగా కూలిపోయింది అని దానికి అర్థం. అప్పటి వరకు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి రక్తం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. కాని ఇప్పుడు యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా ఏ భేదము లేకుండా పాపులైన మనందరం నేరుగా, అత్యంత ధైర్యంగా దేవుని కృపాసనము యొద్దకు చేరుకోగలం. మనం దేవుని పిల్లలుగా స్వీకరించబడ్డాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వచనం మనకు ఇస్తున్న అత్యంత గొప్ప నిరీక్షణ ఏమిటంటే, మన ఆత్మ రక్షణ కోసం, మన పాప క్షమాపణ కోసం మనం సొంతంగా చేయాల్సింది ఏమీ లేదు. మన క్రియల వల్ల, మన స్వంత నీతి వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. యేసుక్రీస్తు శిలువపై అంతా పూర్తి చేసేశారు. మన రక్షణ క్రయధనం చెల్లించబడింది. 6వ మాటగా ఆయన పలికిన ఆ విజయనాదం నేటికి 2000 సంవత్సరాల తర్వాత కూడా మన జీవితాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ రోజు మీ జీవితంలో ఏవైనా భరించలేని సమస్యలు ఉన్నాయా? గతం తాలూకు పాపపు భారం మిమ్మల్ని ఇంకా వేధిస్తోందా? నేను దేవునికి అయోగ్యుడను అనే అపరాధ భావనతో కృంగిపోతున్నారా? మీకు క్షమాపణ దొరకదని సాతాను మిమ్మల్ని భయపెడుతున్నాడా? అయితే ఒక్కసారి ఆత్మను అప్పగించిన కల్వరి శిలువ వైపు విశ్వాసంతో చూడండి. అక్కడ శిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తు మీ వైపు చూసి సమాప్తమైనది అని పలుకుతున్నారు. మీ రోగం, మీ శాపం, మీ పాపం, మీ భయం, మీ కన్నీరు అన్నీ ఆయన శిలువపై తన దేహమందు మోసి ముగించేశారు. ఆయన పలికిన ఆ ఒక్క మాటలో మీకు శాశ్వతమైన విడుదల ఉంది. మీకు పరిపూర్ణమైన స్వస్థత ఉంది. మీకు చెప్పలేనంత నెమ్మది ఉంది. ఈ అద్భుతమైన జీవము కలిగిన సత్యాన్ని ఈ రోజే గ్రహించి ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రేమమయుడికి మన జీవితాలను అప్పగించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయాలలో ముద్రించి నూరంతలుగా దీవించి ఫలించునట్లు చేయునుగాక. ఆమెన్.